అయోధ్య రామాలయ ప్రత్యేకం ఏంటంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే 1528లో అయోధ్యలో రాముడి జన్మస్థలం అని హిందువులు నమ్మేటువంటి చోటన ఉన్నటువంటి గుడిని ఆనాటి మొఘల్ చక్రవర్తి బాబర్ కూలగొట్టి మసీదును కట్టాడు. 1853 1949 వరకు అదే ఉంది. 1853లో ఈ స్థలం గురించి హిందూ ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. దీంతో బ్రిటిష్ వాళ్ళు మసీదు లోపల భాగాన్ని ముస్లింలకి, మసీదు వెలుపల ప్రాంతాన్ని హిందువులకి ఇచ్చారు. 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం బయటపడింది. ముస్లింలు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో మసీదుని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి మసీదుకి తాళం వేశారు. అయితే మసీదు లోపల బయటపడిన రామ్లల్లా విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని ఫైజాబాద్ సివిల్ కోర్టుకు 2 పిటిషన్లు దాఖలైన 1950లో. 1959లో నిర్మోహి అఖాడా 3వ పార్టీగా పిటిషన్ వేసింది. 1961లో మసీదు లోపల రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టుకు వెళ్ళింది. అయితే 1986లో మసీద్ తలుపులు తెరవాలని, హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పిచ్చింది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. తర్వాత చెలరేగిన హింసలో 2000 మందికి పైగా చనిపోయారు. 2001లో బాబ్రీ మసీదు కూల్చివేత హింస కేసులో స్పెషల్ జడ్జి అద్వానీ కళ్యాణ్ సింగ్ సహా 13 మంది నిర్దోషులుగా ప్రకటించారు. 2002లో హిందూ భక్తులు వెళ్తున్న రైలుకి గోద్రాలో నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన హింసలో 2000 మందికి పైగా మృతి చెందారు. 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూభాగాన్ని 3 వంతులుగా విభజించి 2 వంతులు హిందూ పార్టీలకు 1 వంతును వక్ఫ్ బోర్డుకి కేటాయించింది. 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ ముస్లిం పార్టీలకు సూచించింది. దీంతోపాటు పలువురు బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది. 2019 మార్చి 8న అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 8 వారాల్లోగా ప్రొసీడింగ్లు పూర్తి చేయాలని. 2019 నవంబర్ 9న అయోధ్య మీద సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం యూపీ ప్రభుత్వాలను ఆదేశించింది. 2020 ఫిబ్రవరి 5న అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2024 జనవరి 22న ఇవాళ భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చోటు చేసుకుంది.